శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న క్షేత్రానికి సంబంధించి గంగాలానికి ముడిపడి ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ప్రధానంగా అక్కడి పరమశివుని ఆవిర్భావం మరియు ఒక భక్తురాలి నిష్కల్మష భక్తికి సంబంధించినది. ఆ కథకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతం మొహరి అనే రాక్షసరాజు పాలనలో ఉండేది. ఆ కాలంలో ఇక్కడ నివసించే శబర జాతికి చెందిన ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు ముఖలింగేశ్వరుడు అంటే అపారమైన భక్తి. మధుక వృక్షం అంటే ఈ క్షేత్రంలో ఒక అద్భుతమైన ఇప్ప చెట్టు ఉండేది. ఆ చెట్టుకు బంగారు పూలులు పూసేవట. ఆ వృద్ధురాలు ప్రతిరోజు ఆ బంగారు పూలను ఏరుకుని వాటిని అమ్మివచ్చిన దాంతో జీవించేది. ఇక గంగాలం మహిమకు వస్తే, ఒకరోజు ఆమె ఆ పూలను కోస్తుండగా సాక్షాత్తు పరమశివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి ఒక రూపంలో వచ్చి ఆకలిగా ఉందని అడిగాడు. ఆమె తన వద్ద ఉన్న గంగాలంలో ఉన్న పదార్థాన్ని భక్తితో వడ్డించింది. వృద్ధురాలి భక్తికి మెచ్చిన శివుడు ఆ ఇప్పచెట్టు నుంచి స్వయంభూగా ఆవిర్భవించాడు. అందుకే ఇక్కడి లింగాన్ని మధుకేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ లింగంపైన ముఖమాకారం కనిపిస్తుంది. అందుకే శ్రీముఖలింగం అనే పేరు వచ్చింది. ఆచారంలో గంగాలం నేటికి శ్రీముఖలింగం ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. స్వామివారికి అభిషేకం చేసిన తీర్థాన్ని లేదా నైవేద్యాన్ని భక్తులకు పంచేటప్పుడు లేదా విశేష పూజల సమయంలో కొన్ని పెద్ద రాగి లేదా వెండి గంగాళాలను ఉపయోగిస్తారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ఈ గంగాళంలోని ప్రసాదం ఎప్పటికీ తరిగిపోదని, అది ఆ తల్లి పెట్టిన భిక్షకు ప్రతీక అని స్థానికులు నమ్ముతారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.